శ్రీధర్ స్వామి గారు ముక్కామల పీఠాధిపతి వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే స్వామి. శ్రీమాత్రే నమః. నమస్తే. ఈ గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు మొత్తం బ్రహ్మోత్సవాలలో దీన్ని చాలా పరమ పవిత్రంగా, విశిష్టమైనదిగా, గొప్పదిగా భావిస్తూ ఉంటారు. ఎందుకు గరుడ సేవకు అంతటి విశిష్టత? ప్రధానంగా మనకి అనేక వాహనాలు స్వామివారు అధిరోహిస్తున్నప్పటికీ పురాణంలో మనకి ఒక్కొక్క వాహనాన్ని ఎందుకు స్వామివారు ఈ వాహనాన్ని అధిరోహిస్తున్నారు అనేటువంటిది మనకి పురాణ ఆధారంగా మనకు చెప్పబడుతుంది. అటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి గరుడ వాహన సేవలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గరుత్మంతుడు స్వామివారి యొక్క అత్యంత ప్రియమైనటువంటి భక్తవరేణ్యుడు. ఈయన ఘోరమైన తపస్సు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి మహాసిద్ధుడు. ఈ స్వామి గరుత్మంతుడు ఎంత విశేషమైనటువంటి వాడంటే ఆ తల్లి యొక్క గరుత్మంతుడు తల్లి అయినటువంటి వినత ఆజ్ఞానుసారము మహావిష్ణువుని ప్రసన్నం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సాధించి స్వామివారికి వాహనంగా మారడమే కాకుండా స్వామివారికి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని పొందినటువంటి వాడు. అదేవిధంగా స్వామివారిని తన యొక్క అల్లుడుగా పొందినటువంటి అదృష్టవంతుడు. అదేవిధంగా సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో గోదాదేవిని తన యొక్క ప్రియ పుత్రికగా పొందినటువంటి యోగప్రదుడు. ఒకానొక సందర్భంలో మహావిష్ణువుని ప్రార్థన చేస్తాడు గరుత్మంతుడు. స్వామి, అందరికీ అన్నీ అనుగ్రహిస్తున్నావే, కానీ నీ ప్రియభక్తుడైనటువంటి నా యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పంటే, ఏమిటి, ఏం కావాలి ఆయన నీకు అని చెప్పేసానంటే, స్వామి, నాకు ఒక కుమార్తె కలిగి ఆ కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేసి నేను పరవశించాలని అనుకుంటున్నాను అంటే ఆ స్వామి అనుగ్రహించాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి సంతాన లక్ష్మి అయి గోదాదేవిని ప్రియపుత్రికగా అనుగ్రహిస్తుంది. ఆ యొక్క గోదాదేవిని అల్లారు ముద్దుగా పెంచి మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేసి ఆయన చరితార్థుడయ్యాడు. అంచేత స్వామివారికి ఉన్నటువంటి భక్తవరేణ్యులలో అగ్రస్థానం ఎవరిది అంటే గరుత్మంతుడిది అని చెప్పవచ్చు. ఇక్కడ ఆంజనేయుడు మనకు దర్శనమిస్తాడు. అలాగే ఎంతోమంది భక్తులు మనకు దర్శనం ఇచ్చినప్పటికీ గరుత్మంతుడు మాత్రమే స్వామి వారికి ప్రత్యక్షంగా సేవ చేసే భాగ్యాన్ని పొందినటువంటి వాడు. వైకుంఠంలో నిత్య నిరంతరము కూడా స్వామివారి సేవ చేయగలిగేటువంటి అదృష్టవంతుడు ఎవరు అంటే గరుత్మంతుడు అని చెప్పవచ్చు. అదేవిధంగా గరుడ వాహనారూఢైనటువంటి స్వామి వాయువేగ మనోవేగాలతో తనని ఆశ్రయించినటువంటి భక్తులను వెనువెంటనే రక్షించుకోగలుగుతున్నాడు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే స్వామివారికి సంబంధించినటువంటి ఎన్ని ఆలయాలను సందర్శించినా స్వామివారి యొక్క వాహనంగా స్వామివారికి అత్యంత ప్రియమైన భక్తుడైనటువంటి గరుత్మంతుడే గరుడ వాహనంగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఆ యొక్క గరుత్మంతుడు మహానుభావుడుగా, మహాభక్తుడుగా మనకి పురాణ ప్రసిద్ధి. అందుచేత అత్యంత ప్రియ భక్తుడుగా గరుత్మంతుడికి ఒక స్థానం స్వామివారు కల్పించడం జరిగింది. అందుచేత ఈ యొక్క గరుడ వాహన సేవనాడు స్వామివారి యొక్క శోభ ఒక అద్భుతంగా ఉంటుంది. అలాగే గరుత్మంతుడు కూడా చూస్తే మనకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక భక్తి పారవశ్యం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఎన్ని వాహన సేవలు ఉన్నప్పటికీ గరుడ వాహన సేవలో స్వామి వారి యొక్క శోభ ప్రత్యేకంగా ఉంటుంది. అందుచేతనే
మరి విశేషంగా భక్తులు బ్రహ్మోత్సవంలో పాల్గొన్న గరుడ గరుడ వాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ యొక్క స్వామిని దర్శించడం కోసం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా గరుడ వాహన సేవ నాడు భక్తులు లక్షలాదిగా వచ్చి స్వామివారిని సందర్శించి ఆనందపరవశులైపోతారు, భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు. అన్నమయ్య కూడా ఒక కీర్తనలో అన్నమయ్య రాసిన ఒక కీర్తనలో స్వామి గరుత్మంతుడు, అవును, అన్నమయ్య రాసినటువంటి ఒక కీర్తనలో ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గున పగిలే, పల్లవించిన నీ పసిడి గరుడిని కెల్లున నీ వెక్కిన ఎప్పుడు జల్లునే రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఆ గరుడ వాహనాన్ని ఎక్కితే దిక్కులు పటపటమని సౌండ్ వచ్చిందంట. అంటే ఉరుములు మెరుపులతో 600 సంవత్సరాల క్రితమే ఈ గరుడ సేవ గురించి అన్నమయ్య ఇంత అద్భుతంగా చెప్పారు. మనం సినిమాల్లో హీరోలకు ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు స్వామి. ఆ ఎలివేషన్ని నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లోనే ఒక గొప్ప ఎలివేషన్ వెంకటేశ్వర స్వామికి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారా అంటే, హీరో ఎంట్రీ సీన్ ఏదో చేతిలో ఒక వెపన్ లాంటిది పట్టుకుని రాగానే బ్యాక్గ్రౌండ్లో నల్లటి దట్టమైన మేఘం, అక్కడ ఉరుములు మెరుపులు, ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఒక లాంగ్ షాట్ ఇట్లా పెట్టి క్లోజ్కి వస్తూ ఉంటే ఆ ఎలివేషన్ అద్భుతం అని అంటున్నాం కదా. అద్భుతంగా ఆ రోజుల్లోనే అన్నమయ్య ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గున పగిలే అని రాశారు. ఎంత మంచి ఎలివేషన్ ఇచ్చారు దేవుడికి, ఎంత మంచి ఎలివేషన్ ఇచ్చారు ఆ రోజుల్లోనే, ఎంత గొప్పగా చెప్పారు స్వామి. పైగా ఆయన గరుడ వాహనం ఎక్కి వస్తూ ఉంటే రాక్షస సమితి అంటే రాక్షస మూక భయపడిపోతూ ఉంది. ఆ భక్తి భావంలో మొత్తం భక్తులందరూ కూడా మునిగిపోయారని. అందులోనే ఆ సంకీర్తనలో ఇంకో మాట అంటారు, ఆయన గరుడ వాహనం పైన వస్తున్నటువంటి పసిడి గరుడ వాహనంగా ఆయన అభివర్ణించారు. ఏంటి అంత అద్భుతమైనటువంటిది ఆ రోజుల నుంచి కూడా చాలా గొప్పగా జరుగుతూ వస్తుంది. ఒక్క కీర్తన విందాం స్వామి, మనం అన్నమయ్య కీర్తన ఒకటి విని ఈ లైవ్ని కంటిన్యూ చేద్దాం. శ్రీధర్ స్వామి, మనం సంకీర్తనల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇంతటి భక్తిభావం అన్నమయ్యలో ఎలా వచ్చింది? 32,000 సంకీర్తనలు రచించేటటువంటి భాగ్యం ఎలా దక్కింది? ఒక మానవ మాతృనికి అది సాధ్యమా? ఇలాంటి ప్రశ్నలు అనేకం జనబాహుళ్యంలో వినిపిస్తున్నాయి. స్వామి, శ్రీమాత్రే నమః. సాధ్యమేనండి. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు అసమాన ప్రతిభాశాలిగా ఎదగాలి అన్నట్లయితే కేవలము భగవద్ అనుగ్రహమే. అటువంటి భగవంతుడు మనకి ఎట్లా లభిస్తాడు అంటే భక్తి వలన లభిస్తాడు. భక్తి పులకాంకిత హృదయులు ధన్యులు అన్నారు పెద్దవాళ్ళు. అటువంటి భక్తి పారవశ్యంతో మరి అన్నమాచార్యుల వారు కేవలం శ్రీ వెంకటనాథుడిని ఉద్దేశించి 32,000 కీర్తనలు గావించాడంటే, రచించాడంటే, ఆలపించాడంటే అది సామాన్యమైన విషయం కాదు. భక్తితో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఓకే, ఎందుకంటే భక్తితో భగవశక్తిని మనం వశం చేసుకోవచ్చు. అటువంటి నిర్మల నిశ్చల అచంచల భక్తి విశ్వాసాలతో అన్నమాచార్యులు స్వామివారి యొక్క కీర్తనలు అపురూపంగా ఆయన రచించడము, ఆలపించడం కూడా జరిగింది. ఇక తర్వాత ప్రధానమైన విషయం ఏమిటంటే భగవంతుడు ఎట్లా లభిస్తాడు అని ప్రశ్న వేసుకుంటే మరి వేద ఆలాపన వల్ల భగవంతుడు లభిస్తాడంటే లేదు. వేదాలకు దొరకని విభుడును, ఆ వేదాలకు దొరకనటువంటి స్వామి ఆయన. తర్కవాదాలకు అందని వరదుడు, తర్కవాదాలకు కూడా అందేటువంటి స్వామి కాదు. యోగి బృందాలకు చిక్కని పరమాత్ముడు, యోగి బృందాలకు కూడా చిక్కనటువంటి స్వామి భక్తి బంధాలకు లొంగిపోయి బంధీ అవుతారు.
భక్తి అనేటువంటి బంధాలకు మాత్రమే లొంగిపోయి బందీ అవుతాడు భగవంతుడు. ఇప్పుడు చూడండి, ఒక భగవంతుడు శోభించాలి అంటే ఆయనకు అలంకరించేటువంటి వస్త్రాల వలన, ఆయనకు అలంకరించినటువంటి దివ్యమైనటువంటి నవరత్న ఆభరణాల వలన, లేకపోతే వేద పారాయణ వలన ఆయనకు శోభ ఉండదు. ఆయన యొక్క ప్రియ భక్తుల చేత భగవంతుడు శోభిస్తాడు. అందుకే నిజమైన శోభ అనేది భగవంతుడికి ఎవరు తెస్తారంటే భక్తులే తెస్తారు. అయితే ఇక్కడ చూడండి, మరి ఎందరో భక్తులు ఉన్నప్పటికీ మరి ఈ అన్నమాచార్యుల వారి యొక్క పద కవితల యొక్క ప్రభావం చేత స్వామివారు పరవశించి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల యొక్క హృదయాలను నిలిచి ఆరాధనను అందుకుంటూ ఉన్నాడు. అందుచేత ఇక్కడ భక్తి చాలా 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 ప్రధానమైనటువంటిది. ఇప్పుడు ఈరోజు గరుడ సేవలో కూడా స్వామివారు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, స్వామివారు అంత శోభాయమానంగా వెలుగొందుతున్నాడంటే, ఇదే రోజు లక్షలాదిగా భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించాలని చెప్పేసి తహతహలాడుతున్నారంటే ప్రధాన కారణం పరమ భక్తుడైనటువంటి గరుత్మంతుణ్ణి అధిష్ఠించినటువంటి స్వామి పరమ భక్తురాలైనటువంటి గోదాదేవి యొక్క పుష్ప మాలికలను ధరించి భక్తులను అనుగ్రహించేటువంటి అత్యంత పవిత్రమైన పర్వదినమే ఈరోజు గరుడ వాహన సేవ. అదేవిధంగా మనం ఇందాక నుంచి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే స్వామివారి యొక్క మూల విరాట్టుకు అలంకరించినటువంటి ఆభరణాలు బయటికి రావు. వైఖానసాగమాన్ని బట్టి మనం తీసుకున్నట్లయితే ధ్రువ, కౌతుక, ఉత్సవ, శయన, స్నపన, బలిబేరములని 6 విగ్రహాలు ప్రధానంగా ఉంటాయి. ఈ 6 విగ్రహాలలో ధ్రువ, కౌతుక మూర్తులు గర్భాలయంలోనే సేవలు అందుకుంటూ ఉంటారు. ఉత్సవమూర్తికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అభిషేకమూర్తికి నిత్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బలిమూర్తి దిక్పాలక బలికి వెళుతుంది. శయనమూర్తి శయనోత్సవానికి వెళుతుంది. అయితే ఇటువంటి ఈ యొక్క 6 మూర్తులలో ఏ మూర్తులకు సంబంధించినటువంటి అలంకరణలు, ఆభరణాలు ఆ మూర్తులకే ఉంటాయి. అయితే తిరుమల శ్రీవారికి మూల విరాటుకి ధ్రువమూర్తికి అలంకరించినటువంటి నేను చెప్పినటువంటి అపురూపమైన దివ్య ఆభరణాలన్నీ కూడా కేవలం గరుడ వాహన సేవనాడే స్వామి ధరించి భక్తులకు దర్శనమివ్వడం అనేది గొప్ప విశేషం. ఈరోజు స్వామిని దర్శించిన, అదేవిధంగా ఈరోజు స్వామివారి యొక్క వైభవాన్ని కీర్తించిన, ఈరోజు స్వామివారి యొక్క వైభవాన్ని విన్నా కూడా స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం భక్తులకి లభిస్తుంది. అందుచేతనే గరుడ వాహన సేవ, గరుడ వాహన సేవ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క భక్తికి పరాకాష్ఠ ఎవరు అంటే గరుత్మంతుడు అని మనం చెప్పవచ్చు. ఆయన నిత్య నిరంతరము స్వామితో పాటు ఉండేటువంటిది అద్భుతమైనటువంటి మూర్తి. ఎందుకంటే వైకుంఠంలో స్వామివారితో సమానంగా మరి చక్కగా స్వామివారిని సేవిస్తూ స్వామివారితో పాటు సమానంగా ఆరాధనను అందుకునేటువంటి స్వామి ఒకరు ఉన్నారంటే కేవలం గరుత్మంతుడు మాత్రమే. మిగిలినటువంటి వాహనాలను మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క అవతారంలోనూ ఒక్కొక్క వాహనాన్ని అంటే ఒక్కొక్క భక్తుడు భగవంతుడికి సేవ చేసి మరి చక్కగా భగవంతుడిని తన యొక్క శిరస్సును ధరిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ గరుత్మంతుడి విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే మరి వైకుంఠంలో ఆది నుండి కూడా వైకుంఠంలో మహావిష్ణువుని సేవించడమే కాకుండా మహావిష్ణువుతో సమానంగా ఆరాధనలు అందుకునేటువంటి అద్భుతమైనటువంటి స్వామి గరుత్మంతుడు. అయితే ఇక గొప్ప విశేషం ఏంటంటే ఈ యొక్క ధ్వజారోహణం చేసేటువంటి సందర్భంలో కూడా మరి ఇంతమంది భక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ధ్వజపటం పైన మరి స్వామివారి యొక్క
గరుత్మంతుని యొక్క ఆ యొక్క చిత్రపటాన్ని లిఖించి ఆ యొక్క గరుడ వాహనారూఢుడైనటువంటి మహావిష్ణువుని సకల దేవత సహితంగా ఆవాహన చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనేటువంటిది జరుగుతుంది. అసలు భక్తునికి అంత ప్రాధాన్యత అనేటువంటిది మనకి ఈరోజు ప్రత్యక్షంగా కనబడుతుంది అనమాట. చేత స్వామి నిత్య నిరంతరము అధిరోహించేటువంటి ఒక అద్భుతమైన వాహన మూర్తి ఉన్నాడంటే ఆయనే గరుత్మంతుడు. అందుచేతనే ఆ యొక్క గరుడ వాహనాన్ని నియమించినటువంటి ఆ సందర్భంలో స్వామివారు అంత పరవశిస్తూ అంత శోభాయమానంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా మనకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి స్వామివారిని భక్తితో వశం చేసుకుని వివాహం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహాతల్లి ఈ యొక్క గోదాదేవి. క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. శ్రీధర్ స్వామి గారితో మాట్లాడదాం. శ్రీధర్ స్వామి గారు, సకల దేవతలకు ఆరాధ్య దైవంగా ఎలా మారారు శ్రీ మహావిష్ణువు? అవునండి, సృష్టి స్థితి లయాదులు ఆదిపరాశక్తి సృష్టి సంకల్పించి ఈ యొక్క చరాచర జగత్తును సృష్టించేటువంటి బాధ్యతను బ్రహ్మదేవునికి, పోషించేటువంటి బాధ్యతను విష్ణుదేవునికి, లయం అందించేటువంటి బాధ్యతను బ్రహ్మదేవునికి, పరమేశ్వరునికి అప్పగించింది. అయితే త్రిమూర్తులలో పోషించేటువంటి స్వామి, పోషణకర్త, స్థితికారకుడైనటువంటి వాడు మహావిష్ణువు. అందుచేత మనకి మహావిష్ణువు త్రిమూర్తులలోనూ కూడా మనకి కావలసినటువంటి ఈతి బాధలను తొలగించి అష్టైశ్వర్య భోగభాగ్యాలను అందిస్తూ స్వామి అందరికీ కూడా ఆరాధ్యుడయ్యాడు. అదేవిధంగా స్వామిలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, మరి దుష్ట రాక్షస సంహారంలో స్వామి ప్రాధాన్యత వహించాడు. భయంకరమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలతో విజృంభించినటువంటి అసురులను సంహరించి లోక కళ్యాణం గావించినటువంటి స్వామి సకల దేవతలకు కూడా ఆరాధ్యుడయ్యాడు. అందులోనూ ఇంకొక విశేషం ఏమంటే, మనకి మహావిష్ణువుకి మరి ఒక ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ శ్రీమద్ వెంకటేశ్వరునికి మరింత విశేష స్థానం ఉంది. ఎందుకంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఈ 3 యుగాలు కూడా మరి కృతయుగం ఉన్నదంటే అది సృష్టి ఆరంభ యుగం. ఈ త్రేతా ద్వాపర యుగాలు మధ్యయుగాలు. అంతముందేటువంటి యుగం ఉంది అంటే కలియుగం. ఈ కలియుగానికి అధిష్టానం ఎవరు? కలిపురుషుడు. అటువంటి కలిపురుషుణ్ణి సైతము వాని యొక్క ఆగడాలను అణిచివేస్తూ భక్తులను చల్లగా కాపాడేటువంటి స్వామి యుగారంభంలో మరి వరాహక్షేత్రంలో అవతరించి భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా స్వామి వెలుగొందడమే కాకుండా సకల దేవతలకు కూడా ఆయన ఆదర్శప్రాయుడై, ఆద్యుడై సకల దేవతారాధనను అందుకుంటున్నాడు. కలియుగంలో స్వామి వారిని మించినటువంటి భగవంతుడు లేడు. కలి కల్మషాలను అంతమొందించి కలిలో భక్తులను రక్షించేటువంటి ఏకైక స్వామి శ్రీనివాసుడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా సర్వ అభీష్టాలను సిద్ధింపజేసేటువంటి ఈ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. కలియుగంలో 30 కోటి దేవతలు మనకి ఉన్నప్పటికీ ఈ 30 కోటి దేవతలలో అతి శీఘ్రగతిన వరాల వృష్టిని కురిపించేటువంటి స్వామి శ్రీమద్ వెంకటేశ్వరుడు. ఇంతమంది దేవాలయాలు, ఇంతమంది దేవతలకు సంబంధించిన దేవాలయాలు
ఉన్నప్పటికీ శ్రీనివాసుని దేవాలయ శోభ అనేటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం తిరుమలలో వేయించేసినటువంటి స్వామివారి యొక్క దేవాలయమే కాకుండా స్వామివారి యొక్క ప్రతిరూపాలుగా వెలసినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలలోను పుణ్యక్షేత్రాలలో కూడా స్వామివారి యొక్క ప్రత్యేకత అనేటువంటిది మన కంటికి కనబడుతూ ఉంటుంది. కలియుగంలో వేడిన వెంటనే వరాల వృష్టి కురిపించేటువంటి భగవంతుడు ఉన్నాడంటే కేవలం ఈ యొక్క వెంకటేశ్వరుడు మాత్రమే. కలి ప్రభావం చేత, కలి పురుషుడు యొక్క తపో బలం చేత ఇతర దేవతామూర్తులు వారి వారి యొక్క ప్రభావాన్ని అంతగా ప్రదర్శించలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఈ యొక్క కలియుగ ఆరంభంలో మరి వెంకటేశ్వరుడుగా వైకుంఠం నుండి దిగి వచ్చి ఈ యొక్క 7 కొండలపై వెలసి భక్తులనే కాదు లోకాన్ని కూడా రక్షిస్తున్నటువంటి స్వామిగా ఈరోజు మనం కొలుచుకుంటూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. అందుచేత ఈ స్వామికి జరిపించేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కేవలం బ్రహ్మదేవుడే కాదు, సకల దేవతలు కూడా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి తరించడం జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా ఎన్నో అనుభవాలు అర్చక స్వాములే మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారి యొక్క సుప్రభాత సేవ చేసిన అనంతరము అక్కడ నిర్మాల్య స్వీకారం చేసేటప్పుడు ఈ యొక్క వీరు ఆరాధన చేసినటువంటి ఈ యొక్క ఫలపుష్పాదులే కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క దేవతామూర్తులు సమర్పించేటువంటి ఈ యొక్క ఆరాధన పుష్పాలు ఫలాలు మరి కనిపిస్తున్నట్టుగా అర్చక స్వాముల యొక్క అనుభూతులు ఎన్నో ఉన్నాయి. అందుచేత వెంకటేశ్వర స్వామి వారిని మరి ఋషికాలంలో ఋషులు అంటే తెల్లవారుజామున 3 గంటలకి ఋషులు, అనంతరము బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు సకల దేవతలు ఆరాధన చేస్తున్నట్టుగా మనకి వెంకటేశ్వర వైభవంలో మనకి సుస్పష్టమవుతుంది. అందుచేత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా సకల దేవతలు కూడా ఈ యొక్క బ్రహ్మముహూర్తంలో మరి ఆరాధిస్తున్నారంటే కేవలం అది వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మాత్రమే జరుగుతుందనడంలో ఏమాత్రమూ కూడా సంశయం లేదు. అందుచేత సకల దేవతలకు ఆద్యుడై ఆరాధ్యుడై కలియుగ ప్రత్యక్ష దైవమై మరి అనేకమైన ఈతి బాధలను తొలగించి మనకున్నటువంటి కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలను దూరం చేసి అష్టైశ్వర్య భోగభాగ్యాన్ని ప్రసాదించేటువంటి ఏకైక స్వామి శ్రీమద్ వెంకటేశ్వరుడు. ఎంతమంది భగవంతుల్ని ఆరాధన చేసిన స్వామివారి యొక్క ఆరాధనలో ఉండే మాధుర్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుచేత స్వామి దర్శనంతోనే మనం పరవశించిపోతాం. ఎన్నో కోరికలు కోరాలని వెళ్తాం స్వామి దగ్గరికి. ఆ దేదీప్యమైన దివ్యమూర్తిని చూడగానే అవన్నీ మర్చిపోతాం. అటువంటి అద్భుతమైనటువంటి దివ్య దర్శనాన్ని అనుగ్రహించిన కేవలం దర్శనం మాత్రం చేతనే నీతి బాధలను తొలగించేటువంటి ఏకైక స్వామి వెంకటేశ్వరుడు అనడంలో ఏమాత్రం సంశయం.